హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీని. ఈరోజు మనం గేమ్ చేంజర్, రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మూవీ యాక్చువల్గా డిసెంబర్లో రిలీజ్ అవ్వాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల జనవరికి, అంటే సంక్రాంతి టైంకి, జనవరి 10కి పోస్ట్ పోన్ అయింది. భారీ అంచనాలతో, భారీ బడ్జెట్తో మన ముందుకు రాబోతుంది. ఇది జనాల మెప్పు పొందుతుందా, జనాలని ఆకర్షిస్తుందా అనేది మనకి కొన్ని రోజుల్లో తెలుస్తుంది. అసలు మూవీ స్టోరీ లైన్ ఏంటి, ఇంత బడ్జెట్తో తీసిన ఈ మూవీ ఎంత స్ట్రాంగ్ స్టోరీ లైన్తో మన ముందుకు వస్తుంది అంటే, ఒక సింపుల్ స్టోరీ లైన్ అండి. ఒక హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, కరప్టెడ్ పొలిటికల్ సిస్టమ్ మీద ఫైట్ అనమాట. ఇలాంటి స్టోరీ లైన్ మనం చాలా చూసాం. కానీ ఎంత బడ్జెట్తో ఇంత చిన్న స్టోరీ లైన్ని శంకర్ మన ముందుకు ఎలా తీసుకురాబోతున్నాడు, మెయిన్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండ్ ఆ పొలిటికల్ డ్రామా ఎంత బాగా మన ముందుకు తీసుకురాబోతున్నాడు అనేదే మెయిన్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే మన శంకర్ మూవీ అంటేనే టెక్నికల్ విలువలు ఉంటాయి, మెయిన్ దానికోసం వెళ్తారు. దాంతోపాటు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటుంది. ఏ మూవీ అయినా తీసుకోండి, రీసెంట్గా భారతీ 2 అంతగా మెప్పించకపోయినా కానీ కాన్సెప్ట్ అనేది వండర్ఫుల్ కాన్సెప్ట్ అనమాట. ఎప్పుడు కూడా అదే కాన్సెప్ట్ జనాలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. ఈసారి ఒక పొలిటికల్ డ్రామాతో, ఒక గుడ్ మెసేజ్తో మన ముందుకు రాబోతున్నాడు. ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అంటే ఎక్కువ పొగుడుతున్నాడు అనుకోకండి. ఎందుకంటే అతన్ని ఉండే విధానం, అది నిదానం, ఏదైనా కానివ్వండి, ఎంత నిబద్ధత అండి. నాకైతే భలే నొస్తాడు రామ్ చరణ్. ఎందుకంటే ఆయన ఉండే విధానం కానీ ఎంత పొలైట్గా ఉంటాడు. సో దానికి అతనికి ఎక్కువ మార్క్స్ పడతాయి, ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. దాంతోపాటు శంకర్ కాంబినేషన్ అనమాట. శంకర్కి ఈ మధ్య ఒక బిగ్ హిట్ లేకపోయినా రామ్ చరణ్ ఈ కాంబినేషన్ ఖచ్చితంగా హిట్ అవుతుంది అని చాలా మందికి హోప్స్ ఉన్నాయి. ఆ ట్రైలర్ చూసినప్పుడు కానీ, లేదంటే ఆ టేకింగ్ చూసినప్పుడు కానీ నాకు మాత్రం భలే అనిపించింది. ఖచ్చితంగా ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. రికార్డ్స్ సంగతి పక్క పెట్టిన ఒక మంచి మెసేజ్తో ఈ సంక్రాంతి చాలా మందిని మెప్పించబోతుంది. ఇంకొకటి, ఇంకొకరి గురించి చెప్పుకోవాలి, అదే దిల్ రాజు అనమాట. ప్రతిసారి దిల్ రాజు అంటే ఒక మూవీని బాగా క్యాల్కులేట్ చేసి, బాగా అనాలసిస్ చేసి మన ముందుకు తీసుకొస్తాడు. ఒక్కొక్కసారి ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి, బట్ హిట్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తీసుకునే విధానం, ప్లానింగ్ అలా ఉంటుంది. ఈసారి 2 సినిమాలను సంక్రాంతికి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఒకటి సంక్రాంతికి వస్తున్నాం, రెండోది గేమ్ చేంజర్. ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఏ మీటింగ్ అయినా వెళ్ళనివ్వండి, గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అని ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఇంకొకటి, దానిని అడ్వర్టైజ్ కూడా చేస్తున్నాడు. సో అడ్వర్టైజ్మెంట్తో సినిమా హిట్ అవుతుందా అంటే, అది కొన్నిసార్లు వర్కౌట్ అవ్వచ్చు. కానీ మూవీలో ఆ కంటెంట్ లేకపోతే, ఆ టెక్నికల్ వాల్యూస్ లేకపోతే, ఆ డెప్త్ లేకపోతే ఏ సినిమా అయినా హీరోతో సంబంధం లేకుండా, డైరెక్టర్తో సంబంధం లేకుండా, ప్రొడ్యూసర్తో సంబంధం లేకుండా ఫ్లాప్ అవుతుంది. కానీ గేమ్ చేంజర్ మెయిన్ దీనికి పునాది ఎవరంటే రామ్ చరణ్ అని చెప్పాలి. రామ్ చరణ్ యాక్టింగ్ అనేది రోజు రోజుకి భీకరంగా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ అండి. అసలు ఎలా స్టార్ట్ అయింది అతని యాక్టింగ్ కెరియర్ అంటే ఇనీషియల్గా ఎలా ఉన్నాడు, ఇప్పుడు రామ్ చరణ్ ఎలా ఉన్నాడు అనేది కంపేర్ చేసుకుంటే అబ్బా నెక్స్ట్ లెవెల్ అండి. ఒకటి ఆ యాటిట్యూడ్ కానీ, అతను యాక్ట్ చేసే విధానం కానీ అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉందనమాట. ప్రతి సినిమాకి ఇంప్రూవ్ అవుతున్నాడు. ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఉండబోతుంది. 2 క్యారెక్టర్స్ చెప్పడం మర్చిపోయినా, డ్యూయల్ రోల్ అనమాట. డ్యూయల్ రోల్లో మనల్ని మాత్రం భీకరంగా మెప్పించబోతున్నాడు. మనల్ని ఖచ్చితంగా ఒక హిట్ అంటే, సంక్రాంతి టైంలో ఏమంటే చాలా హాలిడేస్ వస్తాయి. సంక్రాంతి అంటేనే హాలిడేస్. ఆ టైంలో ఏమంటే ప్రతి ఒక్కళ్ళు ఊళ్ళకెళ్తారు, ఫ్యామిలీస్‌తో ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీతో గ్యాదర్ అయ్యి మూవీస్‌కెళ్తారు. సో ఇలాంటి టైంలో ఒక మంచి కంటెంట్‌తో వస్తే, ఒక బిగ్ హిట్ కొడితే ఆహ్, అంటే నేను ప్రతి సినిమాకి సపోర్ట్ చేసిన ఒక మూవీ కాదండి. సో ఎందుకంటే రిలీజ్ అయ్యే ప్రతి మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటా. సో ఎందుకు ఈ మూవీకి కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నానంటే, మెయిన్ ఐ లైక్ రామ్ చరణ్ యాటిట్యూడ్. మెయిన్‌లీ దానికోసం కొంచెం ఎక్స్‌ట్రా పాయింట్స్ యాడ్ చేశాను. సంక్రాంతికి మంచి హిట్ కొట్టాలని నా సైడ్ నుంచి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఎలా అంటే, అడ్వాన్స్ విషెస్ చెప్తున్నాననమాట. సో హిట్ వస్తది అనుకుంటున్నా. శంకర్‌కి కూడా ఫ్లాప్ నుంచి ఒక మంచి హిట్, గ్లోబల్ హిట్ వస్తదని చెప్పి కోరుకుంటున్నా. మూవీలో కంటెంట్ చిన్నదైనా, కాన్సెప్ట్ చిన్నదైనా, అప్ ఆ హిట్ పెయిర్ అనేది రామ్ చరణ్ గానీ, లేదంటే మన ఆహ్, శంకర్ గానీ, లేదంటే మన దిల్ రాజు గానీ, వీళ్ళ కాంబినేషన్ హిట్ అవుతదని ఒక హోప్ అయితే నాకుంది. చూద్దాం. జనవరి 10థ్ మనకి తెలిసిపోతది. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకి. మూవీ ఎలా ఉంది ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నా. ఎప్పుడైతే టికెట్స్ ఉంటుందో సడెన్‌గా ఒక టికెట్ బుక్ చేయాలి. ఎందుకంటే తెలంగాణలో ప్రీమియర్ షోస్ ఉండే ఛాన్సెస్ చాలా చాలా తక్కువున్నాయి. ఎందుకంటే రీసెంట్‌గా చూసాం కదా! 'పుష్ప 2' గొడవ వల్ల ప్రీమియర్ షోస్ పడకపోవచ్చు. సో చూద్దాము. ప్రీమియర్ షో పడితే ప్రీమియర్ షో చూసి మీకు
రివ్యూ ఇస్తాను. ఒకవేళ నాకు యూఎస్‌లో ముందుగా షో రిలీజ్ అయితే అక్కడ రివ్యూ తీసుకొని మీకు ఇచ్చి మళ్ళీ నేను మూవీ చూసి నా రివ్యూ ఇస్తాను. సో చూద్దాం. మూవీ అయితే నాకైతే హోప్స్ ఉన్నాయి హిట్ అవుతది అని. ప్రతి మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యే ప్రతి మూవీ హిట్ అవ్వాలి. అందరూ మంచిగా ఫ్యామిలీతో ఎళ్లి చూడాలి. ప్రతిరోజు ఒక్కొక్క మూవీ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ శ్రీని, జై హింద్, సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.